ఇంత పెందల అకాడమీ మిమ్మల్ని చూడడం సంతోషం. It's the first time I'm addressing a meeting so early. ఇంత పెందలాడి ఒక మీటింగ్లో వాక్యం చెప్పడం ఇది మొదటిసారి. Many years ago, when I was in another place, in another country, they had a meeting called a breakfast meeting. ఆ, కొన్ని సంవత్సరాల క్రితం వేరే దేశంలో నేను ఉండగా ఆ మీటింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని పేరు పెట్టారు. Like this only. ఇలాగే Come early morning, have a meeting, then have breakfast, and then go to work. పొద్దుటే రావడం, ఆ మీటింగ్లో కూర్చోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, వారి పనులకు వారు వెళ్ళిపోవడం. So this is a nice idea. ఇది కూడా మంచి ఆలోచనే. So you can have more frequently breakfast meeting. తరచుగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మీరు కూడా పెట్టుకోవచ్చు. Before eating the physical food, we are eating the spiritual food. భౌతికమైన ఆహారాన్ని మనం తీసుకోబోయే ముందు ఆత్మీయ ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం. Thank the Lord for this opportunity, and I want to thank our brother for inviting me. నేను ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, అలాగే సహోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We're talking only about men. How do we behave in the house and of course in the assembly also? ప్రత్యేకంగా పురుషులైన మనం ఇంట్లో సంఘములో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. I hope all are married. Only one boy is there, I think. All others are married people. Yes. అందరూ వివాహం అయిన వాళ్ళు అని సహోదరుడు అనుకుంటున్నారు. 5 are unmarried. Home is the place where our spiritual life or godliness should start. ఇల్లు అనేది మన దైవభక్తి, మన భక్తి జీవితం, విశ్వాసం ప్రారంభమయ్యే స్థలం. That's the starting point. అది ప్రారంభ పాయింట్ అన్నమాట. Come to a familiar portion in 1 Timothy 5. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయానికి రండి. పరిచయమైన వాక్య భాగం అది. The context though is about the widows there, but Apostle Paul is giving the priority of godliness at home. పౌలు అక్కడ విధవరాండ్ర గురించి రాస్తున్నాడు, కానీ భక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. Verse 4. 4వ వచనం. But if any widow have children and nephews, let them learn first to show godliness at home. చదవండి ఆ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనబరుచుటకును. Notice that word there, first at home. మొదట అనేది మనం చదువుతున్నాం. It is very easy for us to have look like godly people when you come to church. మందిరానికి వచ్చినప్పుడు భక్తి కలిగిన వాళ్ళను మనం గమనిస్తుంటాం. You can reduce the speed, my paper will fly. Reduce a little bit. తగ్గించు. When we come out, we are in public place, people will see, so we want to put on some kind of godliness. మనం ఈ బహిరంగ స్థలాలకు వచ్చినప్పుడు ప్రజల ముందు కనపడేటప్పుడు దైవభక్తి అనే ముసుగును మనం తొడుక్కుంటాం చాలాసార్లు. That temptation is there. అలాంటి శోధనకు మనం గురయ్యే అవకాశం ఉంది. But when you go home, we'll put this gown in the outside and then the real color will come at home. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పైన వేసుకున్న గౌను పక్కకు తగిలిచ్చేసి అసలు వాస్తవ రంగు బయటపడుతుంది. You heard, that old story when the preacher was preaching powerfully on holiness. ఒకసారి కథ మీరు వినుంటారేమో. ఒక బోధకుడు పరిశుద్ధత గురించి చాలా తీవ్రంగా బోధిస్తున్నాడు. While he is preaching, his wife walked out. ఆయన బోధిస్తుండగా ఆ భార్య బయటికి వెళ్ళిపోయింది. So preacher was wondering, why my dear wife walked out while I am preaching? ఈవిడ బయటికి ఎందుకు వెళ్ళింది అనే ఆలోచనలో ఉన్నాడు బోధించే ఆయన. After message, she came back. ప్రసంగం అయ్యాక వెనక్కి వచ్చింది ఆవిడ. She's having a box and a bedroll and other things that he uses in the house. వస్తా ఇంట్లో ఉండే పెట్టెను, మంచం పరుపును చుట్టి తెచ్చింది. So he asked, my dear, why did you bring all this here? ఏంటి భార్య మొత్తం అన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అన్నాడు. Then his wife said, Ayya, when you are in the church, you are like a holy angel. అయ్యా నువ్వు మందిరంలో ఉండగా పరిశుద్ధ దూతలాగా ఉన్నావు. But when you come to the house, you are like a devil.
ఆ ఇంటికి వచ్చినప్పుడు దయ్యంలా కనపడుతున్నావు, So better you stay here only. నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. That can happen. That temptation, that trap can be there in our life also. మన జీవితంలో కూడా ఇటువంటి శోధన ఉరి వచ్చే అవకాశం ఉంది. Come to a psalm in Psalm 101. కీర్తనలు 101కి రండి. 101. 101 Verse 2. రెండవ వచనం. David speaks about his work in the house. Second part of the verse, I will walk within my house with a perfect heart. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. Did you find? In my house. నా ఇంట. I need to walk perfectly or with a wise heart. Then I would come to the assembly or the church, the temple. మొదట ఇంట్లో నడుచుకుంటాను యథార్థంగా, తర్వాత నేను మందిరానికి సంఘానికి వస్తాను. Psalm 128 is familiar to us. We have the blessed man who fears the Lord. కీర్తనలు 128 మనకు తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. Yeah, he is blessed. His wife is there, children are there. A godly family. That's a God-fearing family. అతడు ఆశీర్వదించబడ్డాడు, అతని యొక్క భార్య, అతని పిల్లలు ఆశీర్వదించబడ్డారు. Okay. So the godliness thermometer to find out how much you are, the thermometer is actually to find out how you behave at home. భక్తి అనేది ఒక థర్మామీటర్ లాంటిది. అది మనం ఇంటి దగ్గర ఎలా బతుకుతున్నామో అది తెలియజేస్తుంది. That thermometer we have to put first at home and then bring it to the assembly. ముందు ఆ థర్మామీటర్ని ఇంటి దగ్గర పెట్టుకోవాలి, తర్వాత ఇప్పుడు మందిరానికి రావాలి. In the house the thermometer very low, but in the assembly very high thermometer. It will go up. చాలా మందికి ఈ థర్మామీటర్లో ఉష్ణోగ్రత ఇంటి దగ్గరేమో పడిపోయి ఉంటుంది, మందిరంలో అత్యంత తీవ్రంగా కనపడుతుంది. So let us pray and ask the Lord's help that we may find out what I should be at home and then what I should be in the assembly. అదంటారా The duties భక్తి అనేది ఏ రీతిగా ఉంటుందో అది మనం అర్థం చేసుకోగలగాలి. Yes, a God-fearing man or a God-fearing husband, how does he behave at home? ఒక దైవభక్తి గల మనిషి, దైవభక్తి గల భర్త ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు? We know, in the family passages, there are three main passages we know from New Testament. కొత్త నిబంధనలో కుటుంబానికి సంబంధించిన 3 లేఖన భాగాలు ఉన్నాయి. Ephesians 5 is first place. మొదటిగా ఎఫెసీ 5, Then Colossians chapter 3. కొలస్సే పత్రిక 3, Then First Peter chapter 3. మొదటి పేతురు 3. These are passages that they usually talk in family times or in marriage times. వివాహ సందర్భాల్లో కానీ కుటుంబ సందేశాలప్పుడు కానీ తరచుగా ఈ లేఖన భాగాలు ఎత్తి మాట్లాడుతుంటారు. So we are trying to summarize in all these, instead of going to each place, we'll summarize all that is there and try to bring a conclusion. ఈ 3 వాక్య భాగాలను క్రోడీకరించి కొన్ని సంగతులు మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తాం. A Christian husband, a godly man, how should be behaving at home? ఒక క్రైస్తవ భర్త, క్రైస్తవ విశ్వాసిగా ఉండే పురుషుడు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు? The duties that I am supposed to execute at home is not an option that is given, but it is commanded. ఇంటి దగ్గర అతను నిర్వహించిన బాధ్యతలు అవి ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కావు, అవి ఆజ్ఞలు. For example, we are told, husbands, love your wife. ఉదాహరణకి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. It doesn't say, please love your wife. దయచేసి ప్రేమించండి అంటలేదు. I request you to love your wife. లేకపోతే మీరు ప్రేమించాల్సిందని నేను కోరుకుంటున్నాను, మనవి చేస్తున్నాను అంటలేదు. In the original, it is in the imperative mood. That means it is commanded. It is a must that I love my wife. Or as a husband, I am a loving person. మూల భాషలో చెప్పినప్పుడు దాన్ని ఆజ్ఞాపూర్వకంగా చెప్పారు. భర్త బాధ్యత ప్రేమించడం, అది ఆజ్ఞ. It is in all the 3 passages you will see it is put like that only, as a command. 3 వాక్య భాగాల్లో కూడా ఆజ్ఞగానే చెప్పబడింది. In other words, it is mandatory. As a man, as a husband, I am supposed to do that. It is not an option which I can choose if I want. అది నాకు వీలైతే చేసేది, వీలు కాకపోతే మానేది కాదు. అది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత.
Number two, it is an unconditional command. అది షరతులు లేని బాధ్యత అది. That means whether she loves or whether you are getting the response or not. నీ అటువైపు నుంచి భార్య వైపు నుంచి ప్రతిస్పందన ఉన్నా లేకపోయినా ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా నువ్వు ప్రేమించి తీరాల్సిందే. Whether she submits or not. ఆమె లోబడినా లోబడకపోయినా, Whether she looks good or not. ఆమె అందంగా కనపడినా కనపడకపోయినా, Whether she cooks or not. వంట చేసినా చేయకపోయినా. You understand? Some people say she's not cooking properly, so I don't want to love her. కొంతమంది అంటారు సరిగ్గా వంట చేయట్లేదండి అందుకు నేను ఆవిడ ప్రేమించలేకపోతున్నాను. So you married a cook, then you could have married a cook for a food sake. నువ్వు వంట మనిషిని పెళ్లి చేసుకున్నావా, అలాంటప్పుడు వంట మనిషిని So చేసుకోవాలి. whether whatever be the condition, unconditionally I am supposed to love. పరిస్థితి ఏ రీతిగా ఉన్నా బేషరతుగా ఆమెను ప్రేమించగలగాలి. The same word for love used for God's love is the same word used for the love of the husband. దేవునికి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అనేది వివరించడానికి వాడబడిన పదమే భర్తలు భార్యలను ప్రేమించే విషయంలో కూడా వాడబడింది. That is the agape. You would have heard that word. అగాపే అనే మాట, ఆ ప్రేమ మాట మీరు వినుంటారు. Supreme kind of love, supreme. అది అత్యున్నతమైన ప్రేమ. No measurement. దానికి కొలతలు లేవు, No condition. షరతులు లేవు. God loved us while we were enemies. మనం శత్రువులమై ఉండగా ప్రభు ప్రేమించాడు. While we were without strength. మనం బలహీనులమై ఉండగా, While we were dead in sins and trespasses. అపరాధముల్లో పాపములో చచ్చిన వారమై ఉండగా. So that love is the kind of love that is expected of us as men or as husbands. భర్తలుగా పురుషులుగా అటువంటి ప్రేమ ప్రభు మనలో నుండి కోరుతున్నాడు. Thirdly, this is something that I do not as unto men but as unto the Lord. ఇది మూడవదిగా, అది ప్రేమించటం అనేది కేవలం మనుషులకు చేసినట్టు కాదు, ప్రభువును బట్టి చేయాలి దాన్ని. As unto the Lord. Whatever I do at home is not because what to do. I am here as a man, so I have to do. It is more than that. I do it as unto the Lord. నేను దాన్ని ఏదో మనుషుల కొరకు చేస్తున్నానని కాదు, ప్రభువు కోసం చేయాలి. In other words, my directions are coming not from men or from people at home. It is from the Lord. మరొక మాటలో చెప్పాలంటే ఈ సూచనలు మనుషుల్లో నుండి రావటం లేదు, దేవుని కోణంలో నుంచి వస్తున్నాయి. So that is the foundation. Number one, it is a command. మొదటిదిగా ఇది ఆజ్ఞ. Number two, it is unconditional. రెండవది అది బేషరతైనది. Number three, it is done as unto the Lord. మూడవదిగా అది ప్రభువుకు చేసినట్టుగా చేయాలి. If that is our attitude towards our responsibilities at home, అది ఇంటి దగ్గర మన వైఖరి, మన బాధ్యత అటువంటిదైతే, what are some of the things that I should do at home? What are some of the things? ఇంటి దగ్గర నేను నిర్వహించవలసిన మరికొన్ని బాధ్యతలు ఏంటి? First and foremost, we should have a family altar. మొట్టమొదటిగా కుటుంబ బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది. Very, very important. చాలా ప్రాముఖ్యం. As the head of the house, as the husband in the home, you are like the priest in the house. నీవు కుటుంబ యజమానిగా, శిరస్సుగా నీవు ఈ కుటుంబంలో యాజకుడివై ఉన్నావు. We were thinking about Job and others. They are all people who led the family in praise and worship and praying for the whole family. యోబుని గురించి, ఇతర భక్తుల గురించి మనం చదువుతుంటాం కదా, వాళ్ళు కుటుంబాన్ని ప్రభువును స్తుతించేలాగు, దేవుని భయములో ఉండేలాగు నడిపించారు వాళ్ళు. Family altar is very important, for which we should not sacrifice our time or our energy. కుటుంబ బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఏ ఇతరమైన దానికోసం దీన్ని తాకట్టు పెట్టకూడదు. What do we do at the family altar? ఆ కుటుంబ బలిపీఠం దగ్గర, ఆ కుటుంబ ప్రార్థనలో ఏం చేయాలి? First we have prayer, then from the word of God. These two go together at the altar. దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, ఈ రెండు కలిసి ప్రయాణం చేసేవి. We offer to the Lord and we listen to the Lord. ప్రభువుకు మనం చెల్లించేది, ప్రభువు నుంచి మనం పొందేది. All right. In English they say a family that prays together stays together. ఇంగ్లీష్లో మీరు వినుంటారు, ప్రార్థించే కుటుంబం అది నిలిచి ఉండే కుటుంబంగా ఉంటుంది. Today our people have no time. We are very busy. ఈరోజు కుటుంబాల్లో సమయం లేదు, చాలా బిజీ అయిపోయారు. We are running from place to place like a rat race, trying to make money and making both ends meet. మనం ఒక పరుగు పందెంలో పరిగెత్తినట్లుగా పరిగెడుతున్నాం డబ్బుల సంపాదన కోసం.
especially in cities like this, you know how difficult it is to run from place to place. Your workplace may be far. By the time you come, your wife was gone, or when you are not there, children are also not there. Where is that family time where we can spend together in the presence of the Lord? ఇలాంటి పట్టణాల్లో భర్త వచ్చే టైంకి భార్య ఉండదు, భార్య వచ్చే టైంకి పిల్లలు ఉండరు. ఈ ముగ్గురు కలిసి అసలు ఒక సహవాసం చేసి ప్రార్థించే సమయాలే కనుమరుగైపోతున్నాయి. In Psalm 128 we saw, you know, the God-fearing family. The wife is like the, remember, children are like olive plants, wife is like the wine side of your house, and children olive plants around the table, it says. 128వ కీర్తనలో భార్య ఫలించు ద్రాక్షావల్లిగా ఉంటే పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగున్నారు. The man is like the tree, and then vine and then olive branches. You know, so it's a family that stays together. అది ఒక కలిసి ఉండే అర్థవంతమైన సమన్వయం కలిగిన కుటుంబం యొక్క చిత్రం అక్కడ కనబడుతుంది. చెట్టులాగా పురుషుడు ఉన్నాడు, ఆనుకొని ద్రాక్షవల్లిలాగా భార్య ఉంది, చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉన్నారు. Sometimes our men are saying, I am very busy, sir. My wife is praying, children, she will take care. It is our responsibility as a man. కొన్ని పర్యాయాలు పురుషులు ఇలాగంటారు, నేను చాలా బిజీగా ఉన్నానండి, నా భార్య ప్రార్థన చేస్తే పిల్లలు వాళ్ళు చూసుకుంటారండి. She's at home only, she has no work, let her do. ఆవిడ ఇంటి దగ్గర పని ఏం లేదండి, ఆవిడ చేయనివ్వండి ఆ పని అంటారు. ఇంట్లో పనులు ఏం లేదా? ఏం లేదా ఆవిడకి పని? You ask some ladies, are you working? No, brother, I am not working. Who told? They have so much of work. మీరు ఎవరినన్ను అడగండి మీ స్త్రీలని, ఏమండి ఇంటి దగ్గర మీకు పని లేదా అంటే, అమ్మో చాలా పని ఉందండి అంటారు కదా. So as a husband, as a man in the home, you are like a priest in the house, where you maintain a family altar on a day-to-day basis. A family that prays together stays together. అనుదినము కుటుంబ బలిపీఠం కాపాడబడేలాగా నువ్వు ఇంట్లో పని చేయవలసిన ఒక యాజకుడు అయి ఉన్నావు. As a loving husband, what is my responsibility? ప్రేమించే భర్తగా నా బాధ్యతలు ఏంటి? Many people think if I am a loving person, I am the head, so whatever I say only should happen here. నేను పురుషుని, నాయకుని, శిరస్సును కాబట్టి నేనేం ఆజ్ఞాపిస్తే అది జరగాలి అన్న వైఖరితో ఎక్కువ మంది పురుషులు ఉంటారు. Your head, that is true. నువ్వు తలకైవే, Then what is your wife? కానీ మరి నీ భార్య ఏంటి? Taila. తోక. One brother said, yes brother, I am the head, but she is the neck. ఒక బ్రదర్ అన్నాడంట, నేను శిరస్సుని, ఆవిడేమో మెడ. That means she only turns where I am supposed to turn. కాబట్టి నేను ఎటు తిరగాలో ఆవిడ నిర్ణయిస్తుంది. No, it's not like that. She's the body. That means the point is the head. We read about Christ who gave himself, loved and gave himself to the church, it says. క్రీస్తు సంఘమును ప్రేమించి దానికోసం తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చదువుతాం. Yes, the head is the one that controls and then directs. At the same time, it is concerned about the whole body. శిరస్సు శరీరాన్ని నియంత్రిస్తూ అన్నిటినీ అవి వర్ధిల్లేలాగా, అభివృద్ధి అయ్యేలాగా చేస్తుంది. Every movement in the body is controlled and directed by the head. We know that. శరీరంలోని ప్రతి కదలిక, చలనం శిరస్సు ద్వారానే నియంత్రించబడుతుంది, మనకు తెలుసు. Anything that happens in any part of the body, the head knows. శరీరంలో ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో శిరస్సుకు తెలుసు. And so there cannot be indifference. I don't know what happened. Where the children go, I don't know. No, that kind of indifference cannot be there. కాబట్టి ఆ శిరస్సుకు తెలిసి ఉండాలి. కాబట్టి నాకు తెలియదు అనే నిమ్మకు నీరెత్తినట్లుండే తత్వం, పట్టి పట్టనట్లుండే తత్వం ఒక పురుషుడు ఒక శిరస్సుగా కలిగి ఉండకూడదు. Headship doesn't mean that I am the emperor, I am the tyrant here. I am the one who is the final word for everything. శిరసత్వం అంటే నేనే అన్నిటికంటే పైన, చివరి మాట నాదే అని చలాయించే తత్వం కాదు. We are loving people. When we say we love, there is so much of give and take in loving. ప్రేమించే తత్వం కలిగి ఉన్న వాళ్ళల్లో ఇవ్వడం, పుచ్చుకోవడం అనే రెండు దారులు కనపడతాయి. Jesus loved and gave himself, it says. యేసు ప్రభువు వారు ప్రేమించాడు కాబట్టే తన్ను తాను అప్పగించుకున్నాడు. God loved and gave his son, it says. దేవుడు ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి అప్పగించాడు. So that giving there is part of the concern you have because you are the head of the home. అంటే ఇచ్చుట అనేది నువ్వు ఒక శిరస్సుగా నీ పైన ఉన్న బాధ్యత. Not only that, అంతేకాదు, as a loving husband, a loving man, one of your responsibilities is not only to take care but to listen to your wife. Listening.
కేవలం ప్రేమించడం మాత్రమే కాదు భర్తగా నువ్వు చేయవలసింది, భార్య చెప్పే సంగతులు వినాలి కూడా. Today, many women are suffering from depression. చాలా మంది స్త్రీలు నేటి దినాల్లో డిప్రెషన్తో బాధపడుతున్నారు. You understand depression? నిరాశ, నిస్పృహ అంటే తెలుసా మీకు? విజయవాడ లేదా? విజయవాడ వాళ్ళకి లేదా? Depression means, she look very gloomy and she not wanting to express anything. Because a lot of impressions are made, they are not expressed. వాళ్ళల్లో చాలా భావోద్వేగాలు ఉంటాయి కానీ వ్యక్తీకరించడానికి కుదరట్లేదు. Suppose your wife is not working at home and you are working outside. నీ భార్య Wife is at home and you are working outside. నీ భార్య ఇంటి దగ్గర ఉంది, నువ్వేం బయట ఉన్నావు. And you go and come in the evening. నువ్వు ఉదయం ఎప్పుడో వెళ్ళి సాయంత్రం వస్తావు, You are tired. అలసిపోతావు. And your wife is at home, she did all the working, cooking and everything. ఏం పని చేయలేదు, వంట చేయలేదు. She did all the work at home. She is also tired, but she wants to tell all that happened from morning till evening. ఆవిడ పని చేస్తూ ఉదయం అంతా వంట చేస్తూ ఈ పనిలో బిజీగా ఉండి ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో చెప్పాలని ఆవిడ ఆరాట పడుతూ ఉంటది. Yes or no? అవునా కాదా? Yes, sir. But by the time you are coming tired and then she is telling something. Okay. Tell. నువ్వు అలసిపోయి వచ్చిన తర్వాత ఆవిడ ఏదో చెబుతా ఉంటది, చెబుతా ఉంటా సరే కానీ చెప్పు అన్నట్టుంట. And she will tell everything in detail only. కానీ ఆవిడ చెబితే మామూలుగా ఉండదు, చాలా వివరంగా చెప్తారు. అవునా కదా? Suppose you went for meeting, morning meeting you came. ఉదయం They came for this morning meeting. మీరు ఉదయం పూట మీటింగ్కి వచ్చారు, And then you go back. మీరు ఇంటికి వెళ్తారు. Your wife will ask, how was the meeting? మీరు ఎడ్డి తర్వాత భార్యలు అడుగుతారు మీటింగ్ ఎలా జరిగిందని. Okay, we went, had a prayer and Brother Matthew spoke, translated. We got wrote and we came back. కాబట్టి మనం ఏమంటామంటే ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేశారు, పాట పాడారు, మీటింగ్ వాక్యం చెప్పారు, వచ్చాము. Within 2 lines your report finished. 2 లైన్లో మన రిపోర్ట్ అయిపోద్ది. But suppose ladies meeting is there after this. దీని తర్వాత స్త్రీల కూడిక ఉంటది. After that she will come back home and you ask her how was the meeting. ఆవిడ స్త్రీల మీటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఇంటికి వస్తుంది, అప్పుడు మీరు అడగండి మీటింగ్ ఎలా జరిగిందని. Then she will start from the house. She lock the house door and not locking. అప్పుడు నుంచి he will start from there. ఇంటికి తాళం వేసిన దగ్గర నుంచి ఉంటుంది రిపోర్ట్. Because you get the whole picture. We are short to the point and then finish. But they are not like that. Give a detailed full picture. మనం ఊరికే కట్టే కొట్టే తెచ్చి అని 3 ముక్కల్లో చెప్తాం, కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు సవివరంగా వివరించడం వాళ్ళకి అలవాటు. So I don't know how many men know this. You should have a listening ear. A lover is a listener. కాబట్టి ప్రేమించేవాడు తప్పకుండా వినేవాడు అయి ఉంటాడు. But we have no time. We have no patience also to listen. మనకు సమయం ఉండదు, సహనం కూడా ఉండదు. We want everything in capsule form. Tell shortly, briefly. మొత్తం అంతా ముక్కలో 3 ముక్కల్లో చెప్పు అన్నట్టు. No mukkalu for them. No mukkalu. It's big piece only. In other words, as a loving person, loving man, this is called quality family time. Listening. Sit and listen. What all things she has to say. Sometimes it may be midnight also. కొన్ని పర్యాయాలు అర్ధరాత్రి కూడా కావచ్చు. ఆ విలువైన సమయాన్ని మాత్రం తప్పకుండా కలిగి ఉండాలి. At midnight she is not getting sleep. She'll wake up and see last night I had this problem. Never say like that. అర్థమైంది కదా? Okay. So communication is very important. కాబట్టి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యం. Listening ear is very important. వినే చెవి చాలా ప్రాముఖ్యం. Another important area is, మరొక ప్రాముఖ్యమైన కోణం, we men think all mistakes come from the woman only. పురుషులు ఏమనుకుంటారంటే తప్పులన్నీ స్త్రీల వైపే జరుగుతాయని. From Adam onward same problem. ఆదాము దగ్గర నుంచి ఇదే సమస్య. Adam ate the fruit. God asked, did you eat or not? ఆదాము పండు తిన్నాడు, తిన్న తర్వాత దేవుడు అడిగాడు తిన్నావా లేదా అని. What he said? ఏమన్నాడు? This woman, ఈ ఆవిడ, whom you made. నువ్వు సృష్టించిన ఆవిడ. What is the question? ప్రశ్న ఏంటి? Did you eat or not? నువ్వు తిన్నావా లేదా? Answer is yes or no. అవునా కాదా అనేది జవాబు. But his nature is, she's only the problem. కాబట్టి ఆయన తత్వం ఏంటంటే దాన్ని పక్కోళ్ళ మీదకి నెట్టడం. On the day of the marriage, what you told, the day, bone of my bone, flesh of my flesh, you told all the stories. But now, this woman.
పెళ్లి రోజున పాట పాడావు కదా, నా మాంసం నా ఎముక అని. కానీ ఈ రోజు సమస్య వచ్చేటప్పటికి ఈ స్త్రీ. So when we make mistake, we do make mistake. We are not perfect beings here. మనం పరిపూర్ణులం కాదు, మనం పొరపాట్లు చేస్తాం. Mr. Perfect, I am Mr. Perfect. Huh? నేను మిస్టర్ పర్ఫెక్టా? No. In every house we know we make so many mistakes. మనం ప్రతి ఇంట్లో కూడా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. When we make a mistake, we should have the humility to accept it and say, my dear, I am sorry for this. మనం పొరపాట్లు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పగలిగే యథార్థత ఉండాలి. చెప్తారా? If I tell sorry, my image I will lose. నేను సారీ చెబితే ఏమో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది కదా. First she only started, no, let her tell sorry, then I will tell. ముందు ఆవిడ సారీ చెప్పనివ్వండి, తర్వాత నేను చెప్తాను. These men will never want to tell sorry because we think we lose our image by telling that story. పురుషులు సహజంగా తొందరపడి సారీ చెప్పరు, ఎందుకంటే ఇమేజ్ పోతుందేమోనని. But I think your image will grow better the moment you say sorry dear for this mistake. ఈ తప్పును బట్టి నన్ను క్షమించు అని అడిగినప్పుడు నిజానికి నీ ఇమేజ్ పెరుగుద్ది, తగ్గదు. Billy Graham once said, family is a union of two forgivers. Two forgivers means they make mistake and they forgive each other. బిల్లీ గ్రహాం గారు చెప్పారు, వివాహం అని అంటే, కుటుంబం అంటే ఇద్దరు క్షమించే వారి యొక్క సమైక్యత. That means you made a mistake, you say sorry, then she says sorry, and you forgive and then forget also. Very important. అది క్షమించడం అంటే కేవలం క్షమించడం కాదు, క్షమించి మరిచిపోవడం కూడా. Sometimes we fellows, and they also sometimes, 10 years ago you told this, I still remember, I forgave but I could not forget this. నువ్వు 10 ఏళ్ల క్రితం ఇలా చేసావు కదా, మరి క్షమించాను కానీ మర్చిపోలేకపోతున్నాను. So forgiving and forgetting, they go together. క్షమించడం మరిచిపోవడం అనేది రెండు కలిసి ప్రయాణం చేసేవి. In 1 Peter chapter 3, Peter is adding an important word about husbands. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు ఒక మాట రాస్తున్నాడు. See, Peter was a married man, so he understood the problem. పేతురు వివాహమైన వాడు కాబట్టి సమస్య ఏంటో ఆయనకు తెలుసు. Many people think, Paul was not married, so he's giving theory only. So, but anyway, by the Holy Spirit. చాలా మంది అంటారు పౌలుకి వివాహం కాలేదు కాబట్టి ఆయనకి సమస్యలు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు అవి. Peter knew practically the problem. కానీ పేతురుకి ఆచరణాత్మకమైన విషయాలు తెలుసు. He is using one word in 1 Peter 3 verse 7. మొదటి పేతురు పత్రిక 3:7లో There he says, likewise you husbands deal with them according to understanding. మీరు జ్ఞానము చొప్పున అంటాడు చూడండి 3:7. Husband should be able to understand. This understanding problem is there. అర్థం చేసుకోవడం అనేది చాలా మంది భర్తలకు ఉన్న సమస్య. Many wives will say, I'm telling so many times, still you don't understand. చాలా మంది అంటుంటారు, నేను చాలా సార్లు చెప్పాను కదా, నువ్వు అర్థం కదా అని. Then you will also tell, how many times I told you, you don't understand what I am saying. అప్పుడు నువ్వు కూడా అంటావు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు కూడా అర్థం కదా అని. What you tell, she doesn't understand. What she tells, you don't understand. నువ్వేం చెబుతావో ఆవిడికి అర్థం కాదు, ఆవిడేం చెబుతుందో నీకు అర్థం కాదు. Both are telling Telugu only. ఇద్దరు తెలుగులోనే మాట్లాడుతున్నారు మళ్ళీ. Is it not? తెలుగనే కాదు. What is the problem? సమస్య ఏంటి? We are created differently, so we need to have an understanding heart to find out what is in her mind. దానికి కారణం ఏంటంటే ఇద్దరు విభిన్నంగా సృష్టించబడ్డారు, అది ఒకే రకంగా ఉండడం కొరకు అర్థం చేసుకునే మనసు ఉండాలి. Even after 25-30 years of married life, still you will be learning only. Oh, you are like this. Now only I understood. After 25 years. 25-30 ఏళ్ళు వచ్చినా కూడా ఓహో ఇదా సంగతి అని అర్థం చేసుకుంటూనే ఉండాలి. All right. So that understanding heart, that means you should be patient enough to not only listen but understand why she is speaking like that or why they are doing like this. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా చేస్తుంది అనేది అర్థం చేసుకోగలగాలి. Understanding heart the husband should have, the man should have. గ్రహించే మనస్తత్వం భర్త కలిగి ఉండాలి. Not only that, అంతేకాదు, నెవర్ పుట్ డౌన్ యువర్ వైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇతరుల ముందు భార్యను కించపరిచి మాట్లాడొద్దు. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో సమ్ టైమ్స్, పిల్లల ముందు కూడా. డోంట్ కంపేర్ యువర్ వైఫ్ విత్ సీ దట్ సిస్టర్ హౌ షీ ఇస్ మేకింగ్ బిర్యానీ. మీ బిర్యానీ ఏంటి, వాట్ ఇస్ బిర్యానీ ఇది, వాట్ ఇస్
Never make comparison and put down your wife in front of others. ఇతరులతో పోల్చి పిల్లల ముందు కానీ ఇతరుల ముందు కానీ భార్యను తోలనాడి మాట్లాడొద్దు. ఆమె వంటలు కానీ ప్రవర్తన కానీ ఏదైనా. Especially about cooking. These men have this problem with the food. Food is a main problem for men. చాలా మంది పురుషులకు తిండి అనేది ప్రధానమైన సమస్య. Somebody told the way to the heart of man is through the mouth. That means if you have good food, you'll be very happy. చాలా మంది పురుషులకు మంచి ఆహారం దొరికితే వాళ్ళంత మంచోళ్ళు ఉండరు. If you get a bad breakfast in the morning, whole day mood will be out. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కనుక సరిగా లేకపోతే ఆ రోజు మూడ్ అంతా పాడైనట్టు. So you don't need to find fault with that. You need to understand and also never put down your spouse in front of even children also. Don't go on fighting and putting them down even before children. పిల్లల ముందు కూడా తోలనాడి భార్యని మాట్లాడకూడదు. Sometimes many men will say, my mother used to cook actually. What you are doing? Comparing to mother also. కొన్ని పర్యాయాలు అమ్మతో పోల్చి మాట్లాడుతుంటారు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంట. Your mother is her mother-in-law. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ అమ్మ ఆవిడకి అత్తగారు. Be very careful. Don't simply compare like that also. కదా ఇలాంటి పోలికలు పోల్చకూడదు. Sometimes she's testing new items on you. Encourage instead of always what is this buttermilk, water milk. ఇదేంటి మజ్జిగనా లేకపోతే నీళ్ళు కలిసిన మజ్జిగ అని అనకూడదు. You made a payasam but it may be looking like rasam only. పాయసం చేసావు కానీ రసం లాగుంది. But you will encourage. అట్లా కాకుండా ప్రోత్సహించడం నేర్చుకోవాలి. Otherwise you will never have payasam in your house. ఇక అలా లేకపోతే ఇక పాయసమే ఉండదు, పాయసమే మిగులుతుంది. You understand? This is something that we all want encouragement, particularly our spouses, they need to be encouraged. మనం ప్రోత్సహించబడే మనుషులు, మనం ప్రోత్సహించే వారం అయినప్పుడు భార్యలు కూడా మనం ప్రోత్సహించే వారిగా ఉంటారు. But our problem is we always want to find fault. Salt is less and sugar is more, chili less, something or other they have to tell. సహజంగా పురుషుల స్వభావం ఏంటంటే తప్పులే అనడం. పంచదార తక్కువైందనో షుగర్ ఎక్కువైందనో ఏదో ఒక సమస్య. Corrections are okay, but then encourage and then appreciate the hard work that they are doing. దిద్దుబాట్లు మంచివే, సర్దుబాట్లు మంచిదే, కానీ ప్రోత్సాహం ఇంకా ఉత్తమమైనది. Many people whose wives are at home, they think I am only working outside. What work she has in the house? కొంతమందికి ఇలాంటి వైఖరి ఉంటుంది. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి బయట, ఆవిడకి ఇంటి దగ్గర ఏం పని ఉంది అని అంటారు. ఏం పని లేదా? You ask her to take leave for 1 week, then you will see what is there in the house. ఒక వారం ఆవిడకి సెలవు ఇవ్వండి, అప్పుడు తెలుస్తుంది ఆవిడ పని ఏంటో. So much of work which we cannot even imagine, and our eyes are blinded. We are only worried about my work, my coming, my going, my coming, my going. నేను రావడం, నేను పోవడం, నేను పని చేయడం, పొద్దుగూకులు ఇదే మాట్లాడుతుంటాం కానీ All right. Recognize the hard work that they put in. వారు చేస్తున్న కష్టాన్ని గుర్తించే వారిగా ఉండాలి. All right. You are providing, that is true. You are like a breadwinner, you are working for the house, you are bringing money and supplying the needs. That is good. నువ్వు కుటుంబ అవసరతల కోసం కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, ఆహారం తెస్తున్నావు, మంచిది. But then there is another word used for the husbands in Ephesians chapter 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో It says verse 29, nourish and cherish, it says. Those two words are there. 29వ వచనంలో 2 పదాలు వాడబడ్డాయి. పోషించి సంరక్షిస్తున్నాడు. 5:29. Nourish is the physical aspect. Nourish. పోషించుట అనేది భౌతికమైనది. But then there is also cherish. Cherish means the mental or psychological, emotional aspect. సంరక్షించుట అనేది మానసిక భావోద్రేకపరమైనది. We are only worried about the physical aspect. I am working, I am bringing money, I am supplying all their needs. That's enough. మనం భౌతికంగా మాత్రమే ఆలోచిస్తాం. నేను కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను ఆహారం తెస్తున్నాను. That's not enough. That's only one side of the story. అది ఒకవైపు మాత్రమే. The other side is there is a emotional aspect, there is a intellectual aspect, there is an aspect which needs to be encouraged, supported and strengthened and understood by the man. మరొక వైపు ప్రోత్సహించి వారిని ప్రేమించి వారిని గణపరిచే పని మరొక వైపు ఉంది. And therefore those two go together, nourish and cherish. పోషించుట సంరక్షించుట అనే రెండు కలిసి ప్రయాణించాల్సిన రైలు పట్టాలు లాంటివి. All right, then we understand that a godly husband or a godly man is someone who is content with what God has given to him.
దైవభక్తి కలిగిన పురుషుడు అని అంటే దేవుడు తనకేమిచ్చాడో దాంతో సంతృప్తి పడేవాడు. Content with the house that you have. నీ ఇంటి పట్ల నీ ఇంటి విషయంలో సంతృప్తి ఉండాలి. Content with your job. నీ ఉద్యోగం పట్ల నీకు సంతృప్తి Content ఉండాలి. with whatever physical things God has given. దేవుడు నీకు ఇచ్చిన భౌతిక విషయాల పట్ల నీకు సంతృప్తి ఉండాలి. The opposite of contentment is covetousness. That means desiring to have more and more, never satisfied. సంతృప్తికి వ్యతిరేకమైనది దురాశ, అస్సలు అసంతృప్తి, అస్సలు ప్రతి దాని విషయమై సనగడం. 1 Timothy 6:6 we know, contentment with godliness is great gain. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఇలా చెబుతుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. You are saying you are a very spiritual man, godly man, but you are running for money from day to day and like rat race, never satisfied. నువ్వు నేను మంచి దైవభక్తి కలిగిన పురుషుని అంటావు, కష్టపడుతున్నానంటావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తున్నాను, పోషిస్తున్నానంటావు, కానీ సంతృప్తి లేకపోతే. Contentment is very, very important. సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. It is also important as far as your family is concerned. ఇది నీ కుటుంబ విషయం కూడా చాలా ప్రాముఖ్యం. Because in Exodus 20 when God gave the 10 commandments, 21వ Exodus 20 నిర్గమాకాండం 20వ అధ్యాయంలో He gave the 10 commandments. 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు కదా. The last one is that don't covet your neighbor's house. Contentment opposite is covet. Covet means desire to have. Neighbor's house, neighbor's wife also. ఆఖరి ఆజ్ఞలో నీవు వేరే దాన్ని ఆశించొద్దు, దురాశ పడొద్దు, అది వాళ్ళ ఇల్లే గాని ఇల్లాలే గాని. You understood? అర్థమైందా? Sometimes when you see another man's house, I wish I had a house like that. వేరే వాళ్ళు ఇల్లు చూసినప్పుడు అరే నాకు కూడా ఇట్లాంటి ఇల్లు ఉంటే బాగుండేదే. You may not tell, but you will think inside. బయటికి చెప్పబోవచ్చు, లోపల అనుకుంటావు కదా. Look at his car. I wish I had a car like that. ఆయన కారు చూడు, అలాంటి కారు నాకు కూడా ఉండే ఎంత బాగుండేది. But one more, look at his wife. I wish I had a wife like that. భార్యను చూసి కూడా అలాంటి భార్య నాకుంటే బాగుండేది. There God is telling in Exodus, in that commandment, don't covet a neighbor's wife. నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దు అని 10 ఆజ్ఞల్లో ఆజ్ఞగా ప్రభు చెప్పాడు. That means that desire could come. It's a very, very serious trap into which many have fallen. అది చాలా తీవ్రమైన ఉరి లాంటిది, చాలా మంది అందులో పడ్డారు. So we need to mortify that. Covetousness is called as a idolatry in the New Testament. Colossians 3:5. ఈ దురాశ అనేది, ఈ స్వార్థం అనేది అది విగ్రహారాధన లాంటిది. కొలస్సీ పత్రికలో రాయబడింది. Okay, so the list goes on. So what I'm trying to say is, as a man, there are so many responsibilities which we need to be conscious of, which I need to do, which I am supposed to do it as unto the Lord. ఇవన్నీ బాధ్యతలు మన మీద పురుషులుగా ఉన్నాయి, ప్రభువు కొరకు చేసినట్టుగా వీటిని చేయాలి మనం. I can call a man, he should be a man of God. That means head of the home should be a man of God, a man of God. కుటుంబానికి శిరస్సు అయిన వాడు దైవభక్తి గల మనుషుడై ఉండాలి. In 2 Timothy chapter 3, Paul says about the man of God who is perfect and thoroughly furnished on all good works. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మాట రాయబడి దైవజనుడు సన్నద్ధుడై అని మనం చదువుతాం. Who is that man of God? ఎవరు దైవజనుడు? All those who are believers are supposed to be man and women of God, but we are putting it to the man. పురుషులు స్త్రీలు అందరూ దైవభక్తి కలిగిన వారే, కానీ ఇప్పుడు ఉదయకాలం మనం పురుషులకి అన్వయించి మాట్లాడదాం. So from the home we are now going into the church or to the spiritual areas where he behaves as a man of God. ఇప్పుడు ఇంటి నుంచి దేవుని ఇంటికి వస్తున్నాం మనం, ఒక దైవభక్తి కలిగిన వ్యక్తిగా. He is a man who is an example not only in the house but also in the assembly. నువ్వు దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఇంట్లోనే కాదు మందిరంలో కూడా ఉండాలి. People should be able to see your life one step above the average so that they can look up to you as an example. నీవు సాధారణ స్థాయి కంటే ఉన్నత స్థాయిలో నిన్ను చూసే వాళ్ళకి కనపడాలి. See, Paul told to Timothy, be an example to the believers. పౌలు తిమోతికి రాస్తూ నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. If all are believers, if I have to be an example for you, my life must be one step above the average.
అందరూ విశ్వాసులైతే నేను మాదిరిగా ఉండాలంటే వాళ్ళకంటే ఒక మెట్టు నేను పైనే ఉండాలిగా. You follow what I'm saying? If I am doing what everybody is doing, I am not an example. అందరూ చేసినట్టుగా నేను కూడా చేస్తే నేను ఇంకేం మాదిరి. See, for example, all are coming at what time? Morning, your worship at 10 o'clock, 8 o'clock. 7:45. 7:45. All are coming 7:45. I also come 7:45. అందరూ పావు తక్కువ 8ంటికి వస్తున్నారు, నేను కూడా పావు తక్కువ 8ంటికి వస్తాను. I am not an example. అది మాదిరా? All are doing, I am also doing. అందరూ పావు తక్కువ ఎందుకు వస్తున్నారు, నేను కూడా వస్తున్నాను. But when all are coming at 7:45, I am coming at 7 o'clock. అందరూ 7:45కి వస్తున్నారు, నేను 7 గంటలకు వస్తే Then what they will say? అప్పుడు ఏమంటారు? This brother is so far away, he is coming, brother, but he is coming before us. చాలా దూరం ఉంటాడండి ఈయన, కానీ అందరికంటే ముందు వస్తాడు. Abba, that is example. అది మాదిరి అండి. So if I am doing what everybody does, then I am not an example. అందరూ చేసినట్టు నేను చేస్తే అది మాదిరి కాదు. So when the Bible says, as a man of God, as a child of God, as a man who is a leader or an elder or a brother in the assembly, our life is to be one step above the average. దైవభక్తి కలిగిన వానిగా, దేవుని బిడ్డగా, నువ్వు ఒక సంఘ పరిచారకుడిగా, పెద్దగా, నాయకుడిగా, కుటుంబానికి శిరస్సుగా, మాదిరిగా ఉండాలి. All right. You are the one leading your spiritual activity in the home. You are the one who encourages them to come to the assembly. నువ్వు ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఇంటి దగ్గర నడిపించేవాడిగా మాత్రమే కాక వారిని దేవుని సన్నిధానానికి తోడుకొని వచ్చే వ్యక్తిగా కూడా ఉండాలి. That is your duty as a man. అది పురుషుడిగా నీ బాధ్యత. Get them ready before time and come before time. వారిని ముందుగానే సిద్ధపడడం, వారిని సమయానికి తీసుకొని రావడం. You see, in many places, I don't know how it is here. Many places they come slowly. First singing only, na. Singing అయిన తర్వాత మేము వెళ్దామయ్యా. Slowly they will come. నెమ్మదిగా వెళ్దాంలే, పాటలేగా ఇంకా అని వైఖరి చాలా స్థలాల్లో కనబడుతుంది. Some fellows are coming during breaking of bread time only. కొంతమంది రొట్టె విరిచే టైంలో వస్తారు. So I asked one brother, what happened, brother? Why you came so late? నేను అడిగాను, ఏంటండి ఆలస్యంగా వచ్చారు అని. Sister got a lot of time for taking and dressing up, a lot of time. ఆ సిస్టర్ గారు సిద్ధపడటానికి చాలా టైం తీసుకున్నారు. So that is your duty, to make her get up early. The children are getting up late, get them ready. That is the man's job. అది పిల్లల్ని త్వరగా నిద్ర లేపడం, వాళ్ళు సిద్ధపరచడం, భార్యని సిద్ధపరచడం, అది పురుషుని బాధ్యత. And come in time or come before time and be here as a earnest attender of all the assembly meetings. సమయానికి ముందుగానే సిద్ధపరచుకొని రావడం, సంఘ కార్యక్రమాల పట్ల యథార్థమైన వ్యక్తిగా ఉండడం, ప్రోత్సహించే వ్యక్తిగా ఉండడం ప్రతి పురుషుడు అలాగ ఉండాలి. Don't forsake the gatherings of the saints. నియామక సమాజముగా కూడుట మానొద్దు. You know, in Hebrews we read that verse. Don't forsake. It is a habit of some. చాలా మంది మానుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటైంది. Many people think Sunday somehow we have to go, brother. That prayer meeting or Bible study we will see. ఆదివారం మేము వెళ్తాం బ్రదర్, అంటే బైబిల్ స్టడీ ప్రార్థన కూడా చూద్దాం. No. So bringing your family in time, before time, attending all the meetings, it's all because of your leadership and headship as a priest in the home. సమయానికి ముందుగా రావడం, సమయానికి రావడం, ఇది నీ నాయకత్వ లక్షణాలకు ప్రతీక. Secondly, coming and sitting and not enough. రావడం కూర్చోవడమే అదే పెద్ద పని కాదు. We think, I attended worship, brother. I attended meeting and I said goodbye and came off. వచ్చాను, కూర్చున్నాను, గుడ్ బై చెప్పాను, వెళ్తున్నాను. We need to be active participants in the meeting. మనం మీటింగ్లో చురుకైన పాలు పబ్బులు పొందే వారిగా మనం ఉండాలి. We are not here as spectators. Spectators. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లాగా మనం ఉండకూడదు. In many churches, I come from a Catholic church, my background. Sunday morning we will say, we are going to church to see what is happening, see the mass. నేను క్యాథలిక్ నేపథ్యం నుంచి వచ్చాను. ప్రారంభంలో అక్కడికి చర్చికి వచ్చేవాళ్ళు ఎందుకు వెళ్తారంటే ఆ మాస్ ఎలా జరుగుతుందో చూడటం కొరకు వెళ్తారు. Only seeing. చూడటం. You go to a Catholic church, so much to see there. అక్కడికి వెళ్తే చాలా కనపడుతుంటాయి The చూడటానికి. priest himself is a big piece of thing to see, all the dress and everything. ఆ డ్రెస్ వేసుకున్న ఆ ఇచ్చే గురువు గారిని చూస్తేనే చాలా ఆశ్చర్యంగా, ఆకర్షణగా కనపడుతుంటాడు. But here we are not coming to see what is happening, nothing to see here. ఇక్కడ మనం చూసేదేముందే, చూడటానికి వస్తున్నామా? We are all
No participants, something to do, something to contribute, something to be part of the worship. ఆరాధన కుడికలో మీటింగ్లో ఏదో ఒక రకమైన పాలిపంపులు పాలిభాగం తప్పకుండా మనం కలిగి ఉండాలి. For that we need preparation at home. అలాగ రావాలంటే ఇంటి దగ్గర సిద్ధపాటు ఉండాలి. You understand what I am trying to say? చెప్పేది అర్థమవుతుందండి? So that is where you start. The root is there, here is the fruit. కాబట్టి నేను చెప్పదలిచింది ఇంటి దగ్గర వేరు ఉంటుంది, కాయలు ఇక్కడ కనపడతాయి. ఫ్రూట్ లేకుంటే నో ఫ్రూట్, రూట్ నో ఫ్రూట్, నో రూట్ నో ఫ్రూట్. ఇంటి దగ్గర వేరు లేకుండా ఫలాలు లేవు. So the point is, when we come here, we are not here watching what is happening, just let us say half-hearted, but zealous, eager for the activities going on here. మందిరానికి వచ్చి సగం మనసుతో కూర్చోవడం, అడిగి కూర్చోవడం, ఏ చలనం లేకుండా కూర్చోవడం, ఏకాగ్రత లేకుండా కూర్చోవడం కాదు. ప్రభు విషయాల్లో ఆసక్తి ఉండాలి, చొరవ ఉండాలి, చురుకుదనం ఉండాలి. As the days go by, what usually happens is, our zeal for the word of God, zeal for the Lord will reduce a bit. ఈ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దినాలు గడిచే కొద్దీ దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం. When you are saved initially and those days when you are baptized, lot of enthusiasm, you are so happy, so eager for the things of the Lord. But as days go by, it cools down a bit. రక్షణ పొందిన తొలి దినాలలో దేవుని వాక్యం పట్ల, సన్నిధి పట్ల తీవ్రమైన ఆసక్తి ఉంటది. In Revelation 2:4, you remember the Ephesian church had, you left your first love, the Lord says. ఎఫెసీ పత్రిక 2:4 ప్రభు ఇలా చెప్పాడు కదా, నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి అని. You left your first love. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. That first desire for the word, that desire for the Lord, desire for the things of the assembly, it was so much there initially. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సంఘ విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. So we need to be careful that I come back and restore, never allow the first love to disappear from my life. నా జీవితంలో ఆ మొదటి ప్రేమ కనుమరుగవకుండా, ఆసక్తి తగ్గిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. Participation in the meeting doesn't mean that you are only a passive member, but active in the things of the Lord, sharing the word or leading or as per the available opportunities, use it for the glory of God. నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉండడం అంటే ఊరికే నిశ్చలంగా నిబ్బరంగా కూర్చోవడం కాదు. ఆ సంఘ కార్యక్రమాల్లో నీ అవసరత ఎక్కడుందో, ఖాళీ ఎక్కడ ఏర్పడిందో అక్కడ నీ పాలి పంపులు ఉండేలాగా చూడడం. Learn to be submissive to the elders, very important. సంఘములో నాయకులైన వారికి విధేయులై ఉండడం, అది చాలా ప్రాముఖ్యం. Don't fight for leadership. నాయకత్వం కోసం పోట్లాడొద్దు. Don't fight for position. అది స్థానం కోసం ప్రాకులాడొద్దు. You humble yourself. In God's time, He will lift you up. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించేలాగా దీన మనసు కలిగి ఉండు. Our problem is we want to grab the power. We want to be the leader. We want to be involved and show who we are. అసలు మనం ఏంటో చూపించాలన్న తపన మనలో ఉంటుంది. మన నాయకత్వ పటిమ చూపించాలన్న ఆరాటం మనలో ఉంటుంది. దానికోసం ఎంత పోరాటమైనా చేస్తారు. I am important, you are important. నేను ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? This ego problem is there. ఇలాంటి అహంభావంతో కూడిన సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. Even the disciples had that problem once. They were fighting. శిష్యుల మధ్య కూడా అలాంటిది తలెత్తింది. Who is the greatest? You are greatest, I am greatest. మనలో ఎవరు గొప్పవాడు, నువ్వా నేనా? First Peter must have started. పేతురు మొదలు పెట్టి ఉంటాడు. I am very important because whenever Jesus is asking question, I am only telling all the answers. పేతురు మొదలు పెడతా కారణం ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు ప్రశ్న అడిగినా నేనే మొదటగా జవాబులు చెప్పేది కాబట్టి. I am important man. కాబట్టి నేను ప్రాముఖ్యమైనోడిని. Then John would have told, I am also important. యోహాను ఇలాగ అనుకున్నాడు, నేను కూడా ప్రాముఖ్యమైనోడిని. Because I am leaning on the bosom of Jesus. నేను అసలు యేసు ప్రభువుని ఆనుకొని ఉంటాను కదా, నేను ప్రాముఖ్యమైనోడిని. I can hear the very heartbeat of Jesus. యేసు ప్రభు యొక్క హృదయ స్పందన నేను వినేవాడిని. At that time Judas also wanted to tell something. అప్పుడు యోధాకు కూడా చెప్పడానికి ఒక కారణం ఉండి ఉంటుంది. What is that? ఏంటిది అది? పణసంచి, డబ్బు సంచి నా దగ్గర ఉందయ్యా. Your heartbeat, your keys, all now your money was money is important. తాళం పేతురు దగ్గర ఉంది, గుండె చప్పుడేమో యోహాన్ దగ్గర ఉంది, నా దగ్గరే డబ్బు సంచి ఉంది. We read there was a dispute among them. Dispute. వీళ్ళ మధ్యలో తర్కం పుట్టింది. See how sad, they are with the Lord, they are hearing spiritual things, following the Son of God, but disputing among themselves.
యేసు ప్రభుతోనే ఉన్నారు, ఆయనతో తిరుగుతున్నారు, ఆయన పని చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకుంటున్నారు. It can happen to us as men. పురుషులుగా మనకు కూడా ఇది జరిగే అవకాశం ఉంది. We are children of God. We are trying to serve the Lord in some form or the other. We want to do some spiritual activities, but still our carnal nature will try to fight for position, power, leadership. మనము దేవుని పిల్లలమే, దేవుని పనిలో పాలుపంపులు పొందేవాళ్ళమే అయినా శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి నాయకత్వం కోసం పోరాడి పరిగెత్తి దానికోసం పోట్లాడే నైజం మనలో ఉండే అవకాశం ఉంది. So we need to pray, Lord, keep me humble. Help me to be submissive to the elders. Help me to be of use in the assembly, to use my talents for the glory of God. ప్రభువా, నాకు దీన మనసు దయచేయి, నా నాయకులకు విధేయత చూపేలాగా చేయి, నా యొక్క వరాలు, నా యొక్క తలాంతులు నీ మహిమ కోసం, నీ సంఘ క్షేమం కోసం వాడేలాగా సహాయం చేయి అని ప్రార్థించాలి. I am not important. నేను ప్రాముఖ్యం కాదు, The assembly is important. సంఘం The ప్రాముఖ్యమైన, Lord is important. ప్రభు ప్రాముఖ్యమైన వాడు. Who I am here, నేనెవరిని? I am nothing. It is the Lord's work. It is the Lord's assembly. అది దేవుని పని, దేవుని సంఘం. You know, when Barnabas came to Antioch, you remember? బర్నబా అంతియోకుకు వచ్చినప్పుడు మీకు ఎవరికన్నా గుర్తుందా? Gurtunda? Antioch, you know, he came, Acts 11. No time to read that passage. I know you know it. When he came there, he saw the assembly is growing. ఆ సంఘం అభివృద్ధి చెందడాన్ని బర్నబా గుర్తించాడు. He was not a very powerful speaker. He was a good man filled with the Holy Spirit and all that. Now, a lot of people are still adding to the assembly. బర్నబా సత్పురుషుడే, ఆత్మతో నింపబడిన వాడే, కానీ చాలా మంది ప్రజలు ప్రభు పక్షంగా చేరుతున్నారు. When he saw that, he found out if I continue, the assembly may not grow well. So he brought Paul into the church in Antioch. ఆ అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని చూసి, అరే నాకేమో సామర్థ్యం లేదు కదా, అందుకని సమర్థుడైన ఒక వ్యక్తి కోసం వెతికాడు. ఆయన సౌలును పట్టుకొని ఆయన్ని తీసుకొచ్చాడు అక్కడికి. For one whole year, Barnabas and Paul are together serving in the same assembly. సంవత్సరమంతా వారు ఒకే సంఘములో ఉన్నారు, కలిసి ఉన్నారు, వాక్యాన్ని బోధించారు. First who came? మొదట ఎవరు వచ్చారు? Barnabas. బర్నబా. He is only the one supposed to doing groundwork. పునాది పని అంతా బర్నబానే చేశాడు. But then he found out he is not capable enough to take care of the spiritual needs of all the believers. కానీ ఆ విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక అక్కర్లన్నీ తను తీర్చగల సామర్థ్యం తనకు లేదని తెలుసు. So he brought somebody who is more capable than him. కాబట్టి తనకంటే సమర్థుడైన మరొక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. Suppose Paul came and Sunday morning he is preaching. పౌలు వచ్చి ఆదివారం ఉదయం బోధిస్తున్నాడు అనుకోండి. After message is over, ప్రసంగం అయిపోయాక all are telling, what message, brother Paulus? పౌలు ప్రసంగించాక, అబ్బా ఏం ప్రసంగం అండి ఇది. What Barnabas, he doesn't know ABCD of message also. బర్నబాకి ప్రసంగంలో సరిగా కుదరదండి, ఏబిసిడీలు కూడా Look at తెలియదు. Paul from Genesis to Revelation, he is bombarding. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కంఠశోష లేకుండా చెప్పేస్తున్నాడండి పౌలు. అబ్బో ఎంత లోతు బ్రదర్, హౌ డీప్. ఎంత లోతైన మర్మాలు చెప్తున్నాడు. లోతు లేదు, ఏం లేదు. బర్నబాకి లోతు లేదండి. So after the message, all are standing around Paul and discussing and asking questions and trying to, get more things from him. అదే ఆరాధన సేవ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సౌలు చుట్టూ చేరి ఆయనతో మాట్లాడటం, ఆయనతో చేస్తూ ఉన్నారు. Barnabas simply standing. Barnabas, nobody standing to talk to him. బర్నబా వెనకాల నిలబడి చూస్తున్నాడు, ఆయన పలకరించే వాళ్ళు ఎవరు So లేరు. next Sunday again, Paul is speaking. వచ్చే ఆదివారం కూడా పౌలు మాట్లాడుతున్నాడు. So Barnabas thought, okay, Sunday he spoke, Wednesday Bible study I will take, he thought. ఆయన ఆదివారం పౌలు మాట్లాడాడు కదా, వెన్స్డే బైబిల్ స్టడీ నేను తీసుకుంటాను. Then one elder said, no brother, let Paul take. అప్పుడు ఒక ఆయన చెప్పుంటాడు, వద్దండి పౌలు గారు So తీసుకుంటాడు. all message Paul only doing. అన్ని ప్రసంగాలన్నీ పౌలే చెప్తాడు. Then what is Barnabas' work? బర్నబా పని ఏంటి మరి? Introduction, opening prayer, conclusion. ప్రారంభ ప్రార్థన, తొలి పలుకులు చెప్పడం. So his place is now become secondary. Prominence Paul is taking. ఇప్పుడు ప్రథమ స్థానానికి పౌలు వచ్చాడు, ద్వితీయ స్థానానికి బర్నబా వెళ్ళాడు. If I was in the place of Barnabas, I won't bring Paul. నేనే బర్నబా స్థానంలో ఉండుంటే పౌలుని సచ్చినా దాను. Why? ఎందుకు? My place, my power. అరే నా ప్లేస్ లోకి పౌలు ఎట్టొస్తాడు? But Barnabas was not like that. బర్నబా అటువంటి వాడు కాదు. A godly man.
దైవభక్తి Even కలిగిన if I lose my place, my power, my position, no problem. Church, that must grow. నా స్థలం, నా స్థాయి, నాది పోయినా పర్వాలేదు, సంఘం మేలు పొందాలి, Yeah, the Lord's name should be glorified. ప్రభు నామం మహింపరచబడాలి. I don't mind. I have no place to preach. I am sitting only here, no problem. Only announcements I am making, enough. But assembly should grow. అదే నేను ప్రకటనలతోనే సరిపుచ్చుకుంటాను, తొలి పలుకులతోనే సరిపుచ్చుకుంటాను. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, నాకు ప్రాముఖ్యత రావాలనేది ముఖ్యం కాదు. Very important as children of God, as men in the assembly. It is not the I who is important, but the church, which is the body of Christ. నేను అనేది ప్రాముఖ్యం కాదు, సంఘం అనేది ప్రాముఖ్యం. So I want to close with that, title of the man of God. It's a good title. We can all hold on to. Be a man of God. దైవజనుడు అన్న మాట ద్వారా నేను ముగిస్తాను. You know, the word man of God is used only for Timothy in the New Testament. కొత్త నిబంధనలో దైవజనుడు అన్న పదం కేవలం తిమోతికి వాడబడింది. Old man, Paul is calling a young man, oh man of God. 1 Timothy 6. మొదటి తిమోతి పత్రిక 6లో వృద్ధుడైన పౌలు యవనుడైన తిమోతిని దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. Nowadays it's very difficult, is it not? How old fellows will look at young fellow and say, what this fellow, he doesn't know ABC. ఆడికేం తెలుసురా అని చిన్న చూపు చూసి తోలనాడే సహజంగా ఉండే నైజం ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూసినప్పుడు. But Timothy was a man who was, mature enough or godly enough, and he was given the church at Ephesus to take care. కానీ తిమోతి ఎఫెస్సు సంఘ బాధ్యతను మోయగలిగిన పరిపక్వత, ఎదుగుదల కలిగిన వాడు. So he is called by Apostle Paul as a man of God. Oh man of God, he says. అందుకే దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. In the Old Testament, Moses is called man of God. పాత నిబంధనలో మోషే దైవజనుడు అని సంబోధించాడు. Elijah called man of God. ఏలియా, David also. దావీదు. That's all. Very few, very few. చాలా కొద్ది మంది. But I think as men who are godly people, we can also try to be a man of God who will be an example, who will be a model for others to follow. మనము దైవజనుడు అన్న పేరుకు తగిన వారిగా ఇతరులకు మాదిరికరంగా ఉండడం నేర్చుకుందాం. I want to give a concluding quote. This is from Billy Graham. బిల్లీ గ్రాహం యొక్క మాటతో నేను He ముగించాలనుకుంటున్నాను. says, a man of God is one who depends on the grace of God. దైవజనుడు అంటే అర్థం దేవుని కృప మీద ఆధారపడిన Not on my greatness or not on my skill, not on my power, money power, job power, status power. No, I depend on the grace of God. నేను నా సామర్థ్యం మీద, నా శక్తి మీద, నా జ్ఞానం మీద ఆధారపడేవాని కాదు, దేవుని కృప మీద. Number 2, he is the man filled with the Spirit of God. రెండవదిగా అతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై ఉంటాడు. Not by self control. It is controlled by the Spirit of God or moved by the Spirit of God. స్వయం చేత నియంత్రించబడేవాడు కాదు, దేవుని ఆత్మ చేత నియంత్రించబడేవాడు. Thirdly, he is a man who loves the word of God. మూడవదిగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడై ఉంటాడు. Do you really love the word of God where you spend so much of time searching and trying to get the gems out of it? దేవుని వాక్యాన్ని లోతుగా కూలంకషంగా పరిశీలించి పరిశోధించగలిగే ఆకలి, తాపత్రయం నీలో ఉన్నాయా? A man of God loves the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడై ఉంటాడు. Number 4, he fulfills the will of God found in the word of God. అతడు దేవుని వాక్యములో రాయబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉంటాడు. That's very important. It is not enough to get all the word and then keep in the book point by point and fill all the books. అదే చెప్పే విషయాలన్నీ నేర్చుకొని పుస్తకంలో నింపుకునేవాడు కాదు, మాత్రమే కాదు. In Ezra chapter 7 verse 10, you remember, he was seeking the law, practicing it and then teaching it. Those three are there. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, అతడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు, దాన్ని నేర్చుకున్నాడు, అన్వయించుకున్నాడు, తర్వాత అప్పుడు ఇతరులకు అందించాడు. So the order is important. Learn, live and pass it on. నేర్చుకోవడం, బ్రతకడం, జీవించడం, అప్పుడు ఇతరులకు అందించడం. All right.
So he fulfills the will of God. Number 5, he is committed to the ministry of God in the church. Committed. సంఘములో దేవుని పని కొరకు తన్ను తాను అప్పగించుకున్నవాడై ఉంటాడు. You have your own job, your own work outside, but still you have so much of concern for the ministry of the local church. నీవు చేయాల్సిన పనులు బయట చాలా ఉన్నాయి, కానీ సంఘములో నీకంటూ ప్రత్యేకమైన పని బాధ్యత ఉంది. Yes, the Lord has saved us to serve him. ప్రభువు మనలను రక్షించాడు ఆయన సేవించడం కొరకు. Number 6, he respects the people of God. ఆరవదిగా అతడు దేవుని ప్రజలను ప్రేమించేవాడై ఉంటాడు. We are all saints, we are servants, we are all to be respected by one another. మనమందరం సేవకులం, పరిచారకులం, పరిశుద్ధులం, ఒకరినొకరు సన్మానించుకోవాలి. And finally, he lives for the glory of God. చివరిగా అతడు దేవుని మహిమ కొరకు బతికేవాడు. Not for my glory. నా మహిమ కోసం కాదు. You see, God cannot tolerate his glory to be given to any man. దేవుడు తన యొక్క మహిమను మరొకళ్ళు తీసుకుంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. In Acts 12, you remember, Herod was giving a message or oration. Oration means he was giving a speech. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు అద్భుతమైన ప్రసంగం చేశాడు. At that time the people said, "Abba, that's the voice of God." ప్రజలంతా ఆయన చూసి అబ్బా ఇది దేవుని స్వరమేరా అనుకున్నారు. Then yes. అప్పుడు హేరోదు కూడా కరెక్ట్ గా అంచనా వేశారు. Because in 23, in the next verse 23 it says, అందుకే 23వ వచనంలో suddenly angel of the Lord struck him down. అందుకే దేవదూత వెంటనే అతని మొత్తెను అని మనం The reason is given there. అక్కడ కారణాలు కూడా రాయబడ్డాయి. Because he did not give God the glory. దేవునిని మహిమపరచనందున అనేది అక్కడ రాయబడింది. He's an unbeliever. He is not believer. అవిశ్వాసి అతడు. But because he took the glory to himself, angel struck him down. అతడు అవిశ్వాసిగా ఉండి దేవుడికి చెందాల్సిన మహిమను తనకు లాక్కున్నందుకు దేవదూత మొత్తేశాడు అతన్ని. All glory must go to God only. మహిమ అంతా దేవునికి చెందాలి. Somebody might say, "Brother, how you are doing this work?" కొంతమంది అంటే అబ్బా బ్రదర్ మొత్తం పని అంతా మీరే ఎలా How చేస్తున్నారు? you are doing, brother? How you are singing nicely? అబ్బా మీరు ఎంత బాగా పాడుతున్నారు, How you are, preaching? మీరు ఎంత బాగా బోధిస్తున్నారు. When somebody says like that, what do you feel? అలా ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఎలా భావిస్తారు? నిజం చెప్పండి. అవునండి, మీరు బాగా చెప్పారు, వెరీ గుడ్, ఫైన్ అండి. You should give all glory to the Lord only. అప్పుడు మనం సమస్త మహిమను ప్రభువుకి అప్పగించాలి. Charles Spurgeon, he was the prince of preachers. చార్లెస్ స్పర్జన్ ప్రసంగికులకు బోధకులకు బోధకుడు అంటారు కదా. His church was the largest church, Tabernacle Church, the largest church in England at that time. ఆ దినాలలో టాబర్నాకిల్ చర్చ్ అంటే ఇంగ్లాండ్లోనే చాలా ఎక్కువ మంది సమూహంగా వెళ్ళే సంఘం. People like to hear his message. ఆయన ప్రసంగాలు వినడానికి ప్రజలు గంగవెర్రులు ఎత్తేవాళ్ళు. He's called as prince of preachers, is it not? అతడు ప్రసంగికుల ప్రభు అని పిలువబడ్డాడు. So after one message, one sister came and said, "Spurgeon garu, today your message super duper." ఒక సహోదరి అయిపోయిన ప్రసంగం అయ్యాక వచ్చి, స్పర్జన్ గారు ఈరోజు ప్రసంగం ఎరగదీశారండి. Just now, then Mr. Spurgeon said, "Just now the devil told me that." అప్పుడు స్పర్జన్ అన్నారంట, అవును సాతానుడు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు నాతో. What is stage? Devil told her. What is the meaning? That means don't take it to your ear and feel great about it. ఎవరైనా నీకు అలాంటి పొగడ్త ఇచ్చినప్పుడు అది చెవుల వరకే ఉంచండి, హృదయాన్ని ఆక్రమించుకోకుండా చూసుకోండి. Only glory unto the Lord. మన ద్వారా ఏ మేలు జరిగినా మహిమంతా ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. So 7 things I said. 7 విషయాలు చెప్పాను. Number 1, మొదటిది, man of God, he depends on the grace of God. దైవజనుడు అంటే దేవుని కృపపై ఆధారపడేవాడు, Filled with the Spirit of God. దేవుని ఆత్మచేత నింపబడినవాడు, Loves the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, Fulfills the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, Is committed to the ministry of God. దేవుని పని కొరకు తను తాను అప్పగించుకున్నవాడు, Respects and honors the people of God. దేవుని ప్రజలను సన్మానించేవాడు, And lives for the glory of God. దేవుని మహిమ కోసం బతికేవాడు. May the Lord help us not only in our assembly life but also in our home life. We may prove ourselves as man of God who brings glory and honor to the name of the Lord. మనం సంఘ జీవితంలోనే కాదు, కుటుంబ జీవితంలో
ఈ రెండు జీవితాల్లో కూడా అటువంటి దైవజనునిగా దైవ మానవులుగా మనం బ్రతుకున్నట్లు ప్రభు మనకు కృప చూపును గాక. May his name be glorified. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన.